రే మన చంద్ర కదిలిందిరా, మన అల్లుడికి బాగా రెస్పాండ్ అయింది. నాకు ఇప్పుడు హోప్ వచ్చిందిరా. డెఫినెట్గా చంద్రకి బాగా అవుతుందిరా. త్వరలో లేచి తిరుగుతుంది. అంతా మన అల్లుడి చేతిలోనే ఉంది. అవునరా, అల్లుడు బంగారం. ఈ సంగతి నాకు ముందుగానే తెలుసున్నట్లయితే కాళ్ళు కడిగి బ్రహ్మాండంగా పెళ్లి చేస్తుండేవాడిరా. అసలు చంద్రకి యాక్సిడెంట్ కూడా అయ్యి ఉండేది కాదు. బ్యాడ్ లక్. వెధోని ఈ మాత్రం కూడా తెలుసుకోలేకపోయాను. లేఖ, ఎలా ఉన్నావురా? చంద్ర బాగానే ఉంది, మెల్లమెల్లగా కోలుకుంటుంది. ఇదిగో డాక్టర్ అంకుల్ కూడా ఇక్కడే ఉన్నాడమ్మా. వచ్చేయమను. మీ బావ రాజ్ కపూర్ కూడా ఇక్కడే ఉన్నాడమ్మా. అన్ని దగ్గరుండి చాలా జాగ్రత్తగా కంటికి రెప్పలాగా చూసుకుంటున్నాడు. చాలా మంచివాడమ్మా. ఇంతకీ నువ్వు ఎప్పుడు వస్తున్నావు? రేపు పొద్దున వస్తున్నావా? వెరీ గుడ్. నేను ఎయిర్పోర్ట్ కాల్ చేస్తాను. లేకంటే ఎవరు ఇక్కడికి ఎందుకు వస్తుంది? మనకేం ప్రాబ్లం? ప్రాబ్లం అంటానంటే అసలు ఇదంతా నీ మూలంగానే వచ్చింది. నేను ఇరుక్కుపోయాను. ఇప్పుడే వెళ్ళి మొత్తం అంతా వర్మగారికి చెప్పేస్తాను. అయ్యా బాబోయ్, లేఖ నా కూతురు. వర్మగారు చిన్నప్పటి నుంచి సొంత కూతురులా పెంచారు. చంద్రకి లేఖ అంటే ప్రాణం, లేఖ కూడా చంద్ర అంటే ప్రాణానికి ప్రాణం. లేఖకు రాజ్ కపూర్ బాధ తెలుసా? తెలిసే ఉంటుంది బాబోయ్. నేను చచ్చిపోతాను. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఏం చేద్దాం? పిచ్చి పిచ్చిగా ఉందా? నేనేం చేద్దాం అంటే నువ్వేం చేద్దాం అంటావు? ఎలా కూడా ఉందా? అవును, లేక ఏ టైపు? నా కూతుర్ని పట్టుకుని ఏ టైప్ అని అడుగుతావా? పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? తొచ్చేస్తాను. తెలివి కదా, ఎంతవరకు చదువుకుంది? అలాంటి అడిగాను. ఓహో అదే, నేను వేరే అనుకున్నాలే. ఇదిగో, లేక ఎలాంటిదో నాకు చెప్తే నేను మేనేజ్ చేస్తాకే ఈజీగా ఉంటుంది. సరే సరే. లేక ఎప్పుడు వస్తుందో ఈ కష్టమా? అయ్యో అమ్మాయి, సారీ అండి, నరసింది తప్పించుకోండి. నెత్తి మీద పెట్టుకున్నావా? అందమైన ఆడపిల్ల కనబడితే చాలు ప్రతి వాడికి ఇది ఫ్యాషన్ అయిపోయింది. నిజంగా సారీ చెప్తున్నాను. సారీ అంట సారీ. నాకు బాగా తెలుసు నువ్వు కావాలనే నాకు డాష్ ఇచ్చావు. అసలు ఇలాంటి రోగ్స్ అని. నన్ను రోగంటావా? ఎంత మాట అన్నావు? ఇదిగో ఇంకో మాట మాట్లాడాలని నువ్వు పెద్ద డ్రీమ్ గర్ల్ ఏమని అనుకుంటున్నా? ప్రతి మగాడు పలోమని వచ్చి నేను గుద్దేయడానికి చంపేస్తాను. దిగొచ్చాడండి పెద్ద అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్. సీత. ఓహో సీత. ఆడంగి పేరు పెట్టుకున్నావు. మనిషిని చూడండి రా బాబు, అచ్చోసిన అంబోతులా. ఏంటి ఇష్టం నేను మాట్లాడుతున్నావు? నా పేరు సీత కాకపోతే పీత అని పెట్టుకుంటాను, పీత కాకపోతే గీత అని పెట్టుకుంటాను. నీకెందుకే? నువ్వేనా నన్ను పెళ్లి చేసుకుంటున్నావా? ఒకవేళ నువ్వు ఓకే అన్నా కూడా వీడు కూడా ఒప్పుకోడు. చిలకడ దుంప. చిలకడ దుంప? ఇడియట్. ఉడకబెట్టిన చిలకడ దుంప, కాల్చిన చిలకడ దుంప, కుళ్ళిపోయిన చిలకడ దుంప, చిలకడ దుంప, చిలకడ దుంప, చిలకడ దుంప, చిలకడ దుంప. ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు? ఇంటి వన్ వచ్చి గొడవ చేస్తున్నాడు రా. 2 నెలలు అద్దె కట్టాలంట. కరెంట్ వాళ్ళు ఇచ్చి కరెంట్ పీకేశారు. పైగా ఆఫీస్కి వెళ్తే 100 రూపాయలు లంచం అడిగారు. నా దగ్గర 30 ఉందా నన్ను. 30 ఫేస్కి 30 కరెంట్ కావాలా? 30 ఫేస్ తిట్టాడు రా. 30 ఫేస్ చెప్పరా? షీస్ ఫెంటాస్టిక్. నేను కూడా చిన్న సైజ్ డాక్టర్నేగా. ఐ నో. చంద్రన్ చూడగానే నాకు అర్థమైపోయింది. ప్రాబ్లమే లేదు బాపా. షీల్ బి ఫైన్ వెరీ సూన్. డాక్టర్ అంకుల్ కూడా కరెక్ట్ గా ఇదే మాట చెప్పాడమ్మా. అయినా నువ్వు వచ్చేసావు కదా, మాకెవ్వరికి ఎవరు లేదు. మా బంగారు తల్లి. మా చంద్ర. అక్కయ్య చంద్రకి తగ్గిపోతాను లేకపోతే చెప్పాను కదా, మనకి అమ్మని తీసుకెళ్ళి. తమ్ముడు. మా బావ ది గ్రేట్ రాజ్ కపూర్. ఎక్కడ? రాజ్ కపూర్ నీకు తెలుసా? ఆఫ్ కోర్స్ బాగా తెలుసు. బాగా తెలుసా? ఎలా తెలుసు? ఎప్పుడు తెలుసు? ఎక్కడ తెలుసు? చంద్ర చాలా చెప్పింది. నేను ఒకసారి ఫోన్ లో కూడా మాట్లాడాను. ఇంతకీ హీరో గారు ఎక్కడా? ఎక్కడ అంటే రాజ్ కపూర్ పాండుకు తప్ప ఇంకెవరికి తెలియదన్నమాట. పాండు రాజ్ కపూర్. రాజ్ కపూర్ నీకెలా తెలుసు? నాకెలా తెలుసు అంటే దానికి చాలా గొడవ ఉందిరా. ఆ మధ్య మనం చంద్ర కాంటి సాగర్ కొన్నాం కదరా, అది తీసుకువెళ్ళడానికి కూడా హైదరాబాద్. అప్పుడు చంద్ర రాజ్ కపూర్ ని వీడికి పరిచయం చేసి ఈ దుర్మార్గుడు అల్లుడు గారితో కలిసి బీరు కూడా కొట్టాడమ్మా. బీరా? పాండు నిన్ను డ్రింక్ చేయొద్దని ఎన్నిసార్లు రాజ్ కపూర్ అల్లుడు తీసుకొస్తాను. వెదవ దొరికిపోయారని చెప్పి కంగారు అల్లుడు పేరు చెప్పి పారిపోతున్నాడు చూసావా? మీ అమ్మ
అమ్మాయి లేక వచ్చేసిందంటగా. అదేనే టెన్షన్. ఒరిజినల్ రాజ్ కపూర్తో ఒకసారి ఫోన్లో కూడా మాట్లాడిందంట. ఫోన్లో మాట్లాడిందా? చూడలేదు కదా, ఎందుక టెన్షన్. రాయల్దాం. మేక్ కోసం మేకలు ఎందుకు వస్తాయి? పదా, నేను చూసుకుంటా కదా. లేక నాకు తెలియపడం ఏంటి, నా బాధ తెలుసు. చంద్ర చెప్పింది. అంకుల్ లేక అక్కడ అదిగో నీ ఎదురుగా. నువ్వు లేక హాయ్. నువ్వు రాజ్ కపూర్. పెట్టిన చిలకడ దుంప. చెప్పానా చెప్పానా? పెద్ద మిరపకాయ అన్నాం. ఫేస్ చూడు, ఉడకబెట్టిన చిలకడ దుంపలాగా. మిరపకాయ ఎప్పుడన్నాను? అదే మనం కాంటెసా కారులో టైం గంటకి వెళ్ళి బియర్ కొట్టినప్పుడు కాంటెసా. ఇతను సీత. సీతా ట్రావెల్స్ బయట కౌంటర్ ఉంది కదా, ఆ కౌంటర్ దగ్గర డాష్ కొట్టాను. ఆ కటింగ్ కి దెమ్మ తిరిగిపోయిన ఇప్పుడు చూడండి, తిట్టింది ఇంగ్లీష్ లో తిట్టింది. దాని ఇష్టం వచ్చినట్టు తిట్టింది. అమ్మో, ఇది పెద్ద మాంకాడండి బాబు, కొరడారని రౌడీ రాణి. ఏంటి గుర్తుపట్టలేదా? చిలకడ దుంప. ఫేస్ చూడండి, పెద్ద బెంగళూరు హైబ్రిడ్ టమాటా లాగా అయిపోయింది. దీనికి మెడికల్ సీట్ ఇలా ఇచ్చారు అంకల్. పరీక్షలు కాపీ కూడా రాయచ్చు. ఆపరేషన్ ఎలా చేద్దాం అనుకుంటా, కాపీ కూడా చేద్దాం అనుకుంటా. ఫేస్ చూడండి, ఉడకబెట్టిన నీ కూతుర్ని జాగ్రత్తగా ఉండమని చెప్పు. మళ్ళీ సీతా పీత అని మీదకొచ్చిందో నేను చెప్పేది కూడా అదే. అతను రాజ్ కపూర్ కాదు, ఎవరో జగజ్జంత్రి అని నాకు తెలుసు. చెప్తే వింటలేదు. మరెలా? అదంతా నాకు తెలియదు. నువ్వు ప్లాన్ చేసుకో, నన్ను యూజ్ చేసుకో. నన్నే ఇమిటేట్ చేస్తారా? స్టూపిడ్ ఇడియట్. నేనేం చేశాను ఇప్పుడు? ఇప్పుడు ఎందుకు రా వేలుముద్దర్లు? చంద్రకి యాక్సిడెంట్ అయిన తర్వాత మన హైదరాబాద్ ఆఫీస్లో ఎవరూ లేకుండా అయిపోయారు. అందుకే నీ స్థానంలో అల్లుడు గారిని ఎండీగా అపాయింట్ చేస్తున్నారమ్మా. దానికోసమే ఏ పవర్ ఆఫ్ అటర్నీ. అమ్మాయి సంతకం పెట్టలేదు కదా, అందుకే వేలుముద్దరు. ఏమ్మా, నువ్వు హ్యాపీయేగా? హలో, నేను వర్మను మాట్లాడుతున్నాను. మేనేజర్ ప్రసాద్ కనెక్షన్ అమ్మా. నేను ప్రసాద్ మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్. రేపు రాజ్ కపూర్ని మన ఆఫీస్కి పంపిస్తున్నాను. రాజ్ కపూర్ అంటే? అదేనయ్యా, మా అల్లుడు. మన చంద్రస్థానంలో ఎండీగా అపాయింట్ చేశాను. ఓహో సార్. అయ్యో, అతని గురించి మీకేం తెలుసండి? అంత పెద్ద పోస్ట్ లో పెడుతున్నారు. గుర్తించలేదా? అది కాదండి నా మాట. హలో ప్రసాద్, ఇప్పుడు అతను కొత్త కదా, అన్ని దగ్గరుండి మీరే జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. అతనికి ఏమైనా తెలియకపోయినా మీరే చెప్పండి. అలాగే సార్. తేడా పాడా రాకూడదు. బీ కేర్ఫుల్. కాదండి అల్లుడా. మొగలి పొదలు కదిలి సెగలు వదిలి చలిగాలి కాగాలి, అగరు పొగలు తగిలి సొగసు రగిలి జతకేలి సాగాలి, తీగ మల్లి నాగై